నమస్తే బీబీసీ ఆన్ టీవీకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. దేశంలోని అన్ని వర్గాల ప్రజలకు మేలు చేయడమే బీజేపీ విధానం. ఏపీ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామన్న పురంధేశ్వరి. సీతారాం ఏచూరి మృతికి నివాళులర్పించిన కమ్యూనిస్టులు. సెక్యులర్ శక్తులు ఏకీకృతం చేయడంలో కీలక పాత్ర పోషించారని వెల్లడి. వైసీపీ హయాంలోనే పర్యాటక ప్రాజెక్టులను పునఃసమీక్షించాలి. ప్రభుత్వానికి ఫిర్యాదు చేసిన పీతల మూర్తి యాదవ్. కాకినాడలో ఉత్సాహంగా గణపతి సంగీత హరికథ మహోత్సవాలు. ఆహుతులను అలరించిన సర్వేపల్లి సోదరిమణుల గాత్ర కచేరీ. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఉపాధ్యాయులు, మేధావులు, విద్యావంతులతో బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధేశ్వరి శుక్రవారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పురంధేశ్వరి మాట్లాడుతూ దేశంలోని అన్ని వర్గాల ప్రజలు మేలు చేయడమే బీజేపీ విధానమని, ప్రధాని మోడీ సారథ్యంలో దేశ ప్రజలు సంతోషంగా ఉన్నారని తెలిపారు. 370 ఆర్టికల్ రద్దు, ట్రిపుల్ తలాక్, వక్ఫ్ బోర్డుకు మార్పులు చేర్పులు వంటి అంశాలపై ధైర్యంగా మోడీ అమలు చేశారని అన్నారు. ఎన్డీఏ ప్రభుత్వం ఏపీ అభివృద్ధికి కూడా ప్రాధాన్యత ఇస్తుందని, ఏపీకి అన్యాయం చేయాలనే ఆలోచన బీజేపీకి ఎప్పుడూ లేదని, అమరావతి రాజధాని అభివృద్ధికి బీజేపీ కట్టుబడి ఉంటుందని తెలిపారు. లేకపోతే ఏదో ఒకరికి పేరు ప్రఖ్యాతులు కావాలనే దిశగా కానీ చేస్తున్నటువంటి ప్రయత్నం కానీ, జమ్మూ కాశ్మీర్ని 370 తీసేసిన, లేకపోతే ట్రిపుల్ తలాక్ని ఎత్తివేసిన, అదేవిధంగా రేపు వక్ఫ్ బోర్డుకు సంబంధించినటువంటి మార్పులు చేర్పులు చేయబోతున్నారు. ఇవన్నీ కూడా దేశంలో ఉన్నటువంటి క్రానిక్గా ఎప్పటి నుండో ఉన్నటువంటి అపరిష్కృతంగా ఉన్నటువంటి సమస్యలన్నింటినీ కూడా ఇవాళ తీర్చుకుంటూ అఖండ భారత్ అని ఏదైతే మనం అనుకుంటున్నామో ఆ దిశగా వెళ్ళగలమా అనేటువంటి భావంతో ముందుకు వెళ్తుంది మన ఎన్డీఏ ప్రభుత్వం. కనుక ఆ సందర్భంలో ఇవాళ ఆంధ్ర రాష్ట్రం కూడా, ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా మొదట్లో 2014 సంవత్సరంలో చాలా దుష్ప్రచారం అయితే జరిగింది. ఏమీ చేయట్లేదని. ఐఎమ్ సారీ టు సే, బట్ ఇప్పుడు ఉన్నటువంటి రాజకీయ పార్టీలు కావచ్చు, నాయకులు కావచ్చు, ప్రాబబ్లీ వారు స్ట్రెంగ్త్ కావాలనో వాట్ ఎవర్ బీ దే రీజన్స్ కొంచెం బాగా దుష్ప్రచారం అయితే తీసుకెళ్ళారు. ఎప్పుడూ కూడా ఎన్డీఏ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్కి, ప్రత్యేకించి భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్కి అన్యాయం చేయాలనేటువంటి ఆలోచన దృష్టి లేదు. అమరావతి రాజధాని అన్న విషయానికి కట్టుబడి, అసలు డిపిఆర్ అనేది రాజధానికి ఎన్ని కోట్లు అవుతాయి అనేటువంటి అంశం కూడా తెలియనటువంటి రోజుల్లో కూడా 2500 కోట్లు కేంద్ర ప్రభుత్వం డైరెక్ట్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇచ్చింది. విజయవాడ, గుంటూరు అంటే ఇదంతా కూడా క్యాపిటల్ రీజన్ కాబట్టి వీటి డెవలప్మెంట్కి. అదేవిధంగా ఔటర్ రింగ్ రోడ్, ఇప్పుడు వలయం ఏదైతే రోడ్డు ఉందో దానికి సంబంధించి 20,000 కోట్లతోటి డిపిఆర్ ఓకే చేశారు. అనంతపూర్ నుండి అమరావతి వరకు కూడా కనెక్టింగ్ రోడ్ ఎక్స్ప్రెస్ వే 29,000 కోట్ల రూపాయలతో మంజూరు చేశారు. సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి మృతికి విశాఖలోని ఆ పార్టీ నేతలు శ్రద్ధాంజలి ఘటించారు. జగదంబ జంక్షన్ లో ఉన్న సిపిఎం పార్టీ కార్యాలయంలో జరిగిన సంతాప సభలో ఆ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు దడాల సుబ్బారావు తదితరులు సీతారాం ఏచూరి సేవలను గుర్తు చేసుకున్నారు. సెక్యులర్ శక్తులను ఏకీకృతం చేయడంలో సీతారాం పాత్ర ఎనలేనిదని, ఆయన లేని లోటు కమ్యూనిస్టు ఉద్యమానికి తీరనిదని పేర్కొన్నారు. సిపిఎం పార్టీ అఖిల భారత జనరల్ సెక్రటరీగా పనిచేస్తూ ఉన్నారు. దాదాపు ఒక 20 రోజులుగా తీవ్రమైన ఊపిరితిత్తుల వ్యాధితో ఆయన బాధపడుతూ మధ్యాహ్నం తుదిశ్వాస విడిచారు. ఇది భారత కమ్యూనిస్ట్ పార్టీకే కాదు, మార్క్సిస్ట్కే కాదు, కమ్యూనిస్ట్ ఉద్యమానికి, ఒక విధంగా చెప్పాలంటే అంతర్జాతీయ కమ్యూనిస్ట్ ఉద్యమానికి కూడా తీరని లోటు. ఈరోజు మన దేశంలో రాజకీయాలకు మూలమలుపులో ఉన్నాయి. నరేంద్ర మోడీ ప్రభుత్వం మతతత్వాన్ని అమలు చేస్తూ మొత్తం దేశాన్ని కార్పొరేట్లకి దాసు అనిపిస్తున్న పరిస్థితుల్లో బీజేపీ మొత్తం మతాన్ని, కార్పొరేట్ల కూటమిని గద్దె దించాలంటే ఇండియా కూటమిని ఏర్పాటు చేయాలనే ఆలోచన లాలూకి వస్తే దాన్ని బలపరిచి దేశవ్యాప్తంగా వామపక్షాలు సమీకరించిన రాజకీయవేత్త సీతారాం ఏచూరి గారు. అందుచేత రాజకీయాల్లో ముందు చూపుతో, చాలా దూరదృష్టితో వ్యవహరిస్తాడు. మొదటి నుంచే చెప్తాడు, ఈ దేశంలో మోడీ యొక్క నియంతృత్వాన్ని కనుక మనం అరికట్టకపోతే ఈ దేశంలో ఫ్యాసిస్టు శక్తులు మరింత పుంజుకుంటాయి. కాబట్టి
అన్ని శక్తుల్ని మనం ఐక్యం చేసి భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్గా మనం వీటి ఐక్యంగా తీసుకుపోవాలి అని చెప్పిన రాజకీయవేత్త సీతారాం యేచూరి. ముఖ్యంగా ఈయన కాకినాడ వాసి, మాది కూడా కాకినాడే. నేను పార్టీ జిల్లా కార్యదర్శిగా ఉన్నప్పటి నుంచి కూడా ఆయన కాకినాడ వచ్చినప్పుడల్లా మొత్తం మన కాకినాడ ఎలా ఉందని చెప్పి జిల్లా ఉద్యమాన్ని అట్లాగే రాష్ట్ర ఉద్యమాన్ని కూడా అడుగుతుండేవాడు. ముఖ్యంగా మద్రాసు 14వ మహాసభలో ఈయన అంతర్జాతీయ సిద్ధాంత సమస్యలు పెట్టిన మొదలు ఇప్పటి వరకు కూడా సిపిఎం పార్టీ అంతర్జాతీయ సమస్యల మీద మొత్తం దిట్ట ఎవరు అన్నట్లయితే సీతారాం యేచూరి. అట్లాగే కేరళ ప్రభుత్వం మీద మోడీ ప్రభుత్వం దాడి చేస్తుంటే దానిని ఎఫెక్టివ్గా తిప్పుకొట్టే దాంట్లో కూడా యేచూరి ముందున్నాడు. అంచేత యేచూరి లేకపోవడం అనేది కార్మిక కష్టజీవులకి తీరని లోటే కాదు, ప్రజాతంత్ర శక్తులు కూడా చాలా తీరని లోటు. ఏమైనా సరే వ్యక్తులు పుడుతుంటారు, వాళ్ళ యొక్క పాత్ర నిర్వహించిపోతుంటారు. అయినా ఆయన ఏ ఆశయం కోసం అయితే ఈరోజు పనిచేశారో, తుదిశ్వాస విడిచారో, ఆయన ఆశయం కోసం మేమంతా కూడా కంకణం కట్టుకుని ఆయన లక్ష్యాన్ని పూర్తి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ సీతారాం యేచూరి గారికి విప్లవ జోహార్లు అర్పిస్తున్నాం. వైసీపీ హయాంలో విశాఖలో చేపట్టిన పర్యాటక ప్రాజెక్టులను పునఃసమీక్షించాలని జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ డిమాండ్ చేశారు. విశాఖ పౌర గ్రంథాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రజాధనాన్ని కొల్లగొట్టి సిఆర్జెడ్ నిబంధనలకు తూట్లు పొడిచి చేపట్టిన ప్రాజెక్టుల్లో అవినీతిని వెలికి తీయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఋషికొండ దగ్గర ఉన్న షోర్ ఫ్రంట్, బే పార్క్ వంటి విలువైన ప్రదేశాలు విజయసాయిరెడ్డి బినామీలకు కట్టబెట్టారని, బ్లూ ఫ్లాగ్ బీచ్ నిర్వహణ పేరుతో ప్రజాధనాన్ని లూటీ చేశారని ఆరోపించారు. హరితయాత్రి నివాస్ భవనం మరమ్మతులకు 8,30,00,000 దుబారా చేయడం అవినీతి కాదా అని నిలదీశారు. వీటన్నిటిపై సమగ్ర విచారణ జరపాలని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ కు ఫిర్యాదు చేసినట్లు ఆయన తెలియజేశారు. టూరిజంలో అగ్రగామిగా నిలిచినటువంటి విశాఖ జిల్లా, ఈ విశాఖ జిల్లాలో గడిచిన 5 ఏళ్లుగా ఏదైతే వైసీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా 5 ఏళ్ళు పదవీ కాలం చేపట్టినటువంటి నాటి నుంచి సాక్షాత్తు భీమిలి మాజీ శాసనసభ్యులు అవంతి శ్రీనివాసరావు గారే టూరిజం మినిస్టర్గా వ్యవహరించినటువంటి వ్యక్తి. అలాగే మాజీ మంత్రి రోజా గారు టూరిజం శాఖ మంత్రిగా వ్యవహరించినటువంటి వ్యక్తి. అలాంటి ఏపీ టూరిజం యొక్క ప్రాజెక్టులు ఏవైతే భవన నిర్మాణ పనులు కాంట్రాక్టులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వైసీపీ నేతల కబందాస్తాల్లోని, వైసీపీ నేతల కబ్జాల్లోని వందల వేల కోట్ల రూపాయలు చేసేటువంటి ఏపీ టూరిజం సంస్థ సంపద అంతా కూడా దోచుకున్నారు. వాటి విషయమై పూర్తి స్థాయిలో ఆధారాలతో కొన్ని అంశాలు కూటమి ప్రభుత్వం దృష్టిలో ఇప్పటికే రాష్ట్ర మంత్రివర్గ పెద్దలు, పర్యాటక శాఖ మంత్రులు కందుల దుర్గేష్ గారికి కూడా 10 రోజుల క్రితం నేను స్వయంగా వెళ్ళి ఫిర్యాదు చేయడం జరిగింది. ఏవైతే గత 5 ఏళ్లలో టూరిజం ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో ఆ టూరిజం ప్రాజెక్టులన్నీ కూడా పునఃసమీక్షించాలి. ఏవైతే ఆపరేషన్ మెయింటెనెన్స్ పేరుతో ప్రైవేట్ వ్యక్తుల కబందాస్తాల్లో టూరిజం ఆస్తులు, టూరిజం సంపద ఏదైతే ఉందో వాటిల్ని ఎలక్షన్ కోడ్ ముందరే హడావిడిగా కొన్ని రెన్యువల్స్ చేశారు. పూర్తి స్థాయిలో మీరు సమీక్షించి వాటిలన్నింటినీ కూడా రద్దు చేయాలి. కాకినాడ సినిమా రోడ్లో గల సూర్య కళా మందిరంలో శ్రీరామ సమాజం ఆధ్వర్యంలో 130వ గణపతి సంగీత హరికథ మహోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సర్వేపల్లి సోదరీమణుల గాత్ర కచేరీ ఆహుతులను ఆకట్టుకుంది.
రాజమహేంద్రవరంలో నిర్వహించే స్పెషల్ నేషనల్ ఇంటిగ్రేషన్ క్యాంపులో దేశవ్యాప్తంగా 300 మంది ఎన్సీసీ క్యాడెట్స్ పాల్గొంటున్నారని కల్నల్ రితిన్ మోహన్ అగర్వాల్ తెలిపారు. కాకినాడలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ విజయవాడ వరద బాధితులకు ఎన్సీసీ క్యాడెట్లు అందించిన సేవలు ప్రశంసనీయమని పేర్కొన్నారు. ఆహారం తయారీ, ప్యాకింగ్, పంపిణీల్లో మంచి పాత్ర పోషించారని చెప్పారు. దక్షిణ దీపకల్పం కోసం ఉభయ తెలుగు రాష్ట్రాలు ఆధ్వర్యంలో అక్టోబర్ 2 నుండి 13 వరకు రాజమహేంద్రవరంలో గైడ్ ఇంజనీరింగ్ కాలేజీలో స్పెషల్ నేషనల్ ఇంటిగ్రేషన్ క్యాంప్ నిర్వహిస్తున్నామని వెల్లడించారు. దేశవ్యాప్తంగా 27 రాష్ట్రాల నుండి 7 కేంద్రపాలిత ప్రాంతాల నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న 17 ఎన్సీసీ డైరెక్టరేట్ల నుండి ప్రత్యేకంగా ఎంపిక చేసిన 300 మంది సీనియర్ ఎన్సీసీ క్యాడెట్లు 12 రోజుల పాటు పాల్గొనున్నారని చెప్పారు. ఈ సదస్సులో ప్రాథమిక లక్ష్యం జాతీయ సమగ్రతను పెంపొందించేందుకు క్యాడెట్లలో ప్రతి రాష్ట్రం యొక్క సంస్కృతి, సాంప్రదాయాల గురించి వివరించడం జరుగుతుందన్నారు. ఈ సమావేశంలో కల్నల్ సికే నాయక్, లెఫ్టినెంట్ కమాండర్ అక్షయ్ అరుణ్, లెఫ్టినెంట్ కమాండర్ ఏకే మోహర్, మేజర్ మహమ్మద్ ఆసిఫ్ తదితరులు పాల్గొన్నారు. We will be also releasing you the press release of all the activities after the briefing is over. First is the flood relief. As you are aware that a few cities of the Andhra Pradesh were stuck with the floods, flash floods, and it gives me a great sense of pride that our cadets were up and about along with the civil administration. Therefore, we were able to mitigate or restrict the impact of floods in the affected cities. And my statement is testimony itself by the civil administration, which have made a lot of appreciations at various levels in our hierarchy. The cadets were everywhere, whether it is preparation of food, packing of food, delivery of food and water, and most important, they were also part of the health and hygiene activity, which normally, because of the floods, there is a possibility spread of waterborne diseases. Our DDG, based on his directions, we had imparted training to our cadets during the annual training camp regarding how to handle the natural calamities. Now I'll be briefing on a special national integration camp. It's a special camp. When we say it's an integration camp of Pan India, where all the cadets from India, approximately 300 cadets, will be coming and participating in various cultural activities. It is the only camp in India where the cadets from Pan India, that is all over the directorates, 17 directorates, will come and showcase their culture, heritage, and major heroes of their state. విశాఖ జిల్లా పెందుర్తి నియోజకవర్గం పరిధిలోని జీవీఎంసీ 93వ వార్డులో పలు అభివృద్ధి పనులకు స్థానిక ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు శంకుస్థాపన చేశారు. స్థానిక కార్పొరేటర్ రాపర్తి కన్నా ఆధ్వర్యంలో సాయి మాధవ్ నగర్ లో 31.55 లక్షలతో హోమియో ఆసుపత్రి పునర్నిర్మాణం, కృష్ణానగర్ లో 11.14 లక్షలతో సీసీ రోడ్లు, కాలువల నిర్మాణానికి ఆయన భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పంచకర్ల మాట్లాడుతూ ఎన్నో ఏళ్లుగా శిథిల దశలో కొట్టుమిట్టాడుతున్న హోమియో ఆసుపత్రికి కార్పొరేటర్ రాపర్తి కన్నా చొరవతో పూర్వ వైభవం వస్తుందని, ఆసుపత్రికి అదనపు అంతస్తు భవనం మంజూరు చేయించడం ప్రశంసనీయమని పేర్కొన్నారు. 4 రోజుల్లో పనులు ప్రారంభించి ఈ ప్రాంత ప్రజలకు హోమియో వైద్య సేవలు త్వరలోనే అందేలా కృషి చేస్తామని తెలిపారు. అలాగే గత ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయడానికి కార్పొరేటర్ కన్నా తాను కలిసి జీవీఎంసీ కమిషనర్ను కలిశామని, త్వరలో కార్యాచరణ ప్రకటిస్తామని ఎమ్మెల్యే వెల్లడించారు. కార్యక్రమంలో బీజేపీ నియోజకవర్గం కన్వీనర్ గొర్ల రామునాయుడు, జోన్ 8 కమిషనర్ హైమావతి, జనసేన నాయకులు పాల్గొన్నారు. అప్పుడే శిథిలావస్థలోకి వచ్చిన హోమియో హాస్పిటల్ని పెద్ద ఎత్తున డిస్మాంటిల్ చేసి పెద్ద ఎత్తున మోడల్గా కట్టాలని అప్పటి నుంచి మేము అనుకుంటా ఉన్నాం. మా కన్నా గారు కార్పొరేటర్గా ఆయన కృషితో దానికి 31,55,000 శాంక్షన్ రావటం, ఈ రెండింటికి ఈ రోజున భూమి పూజ చేసుకున్నాం. 4 రోజుల పనులు కూడా మొదలవుతాయి. G+1 హోమియోపతి హాస్పిటల్ కట్టి అన్ని వసతులతో హోమియోపతి హాస్పిటల్లో నాణ్యంగా మెరుగ్గా పనిచేస్తున్నది. ఇది తప్పకుండా దీని ఆధునీకరణ జరగటం అనేది, ఇంకొక ఫ్లోర్ కూడా తీసుకురావటం అనేది మా కన్నాని మనస్ఫూర్తిగా అభినందిస్తూ, మరి ఈ రోడ్డు సీసీ రోడ్డు డ్రైన్ కూడా
పెడుతున్నాం కాబట్టి ఈ 2 పనులు కలిపి 42,69,000 ఖర్చు అవుతూ ఉంది. మనస్ఫూర్తిగా కన్నాని అభినందిస్తూ ఇంకా ఈ 93వ వార్డులో కొన్ని పనులు పెట్టాం. మొన్ననే కమిషనర్ గారిని కలిసి కన్నా నేను పర్యటించి ఏవైతే ప్రజలకు ఎలక్షన్లో వాగ్దానాలు చేసామో అవన్నీ కూడా కమిషనర్ గారికి ఇచ్చాం. విజయవాడ నుంచి మొన్న వచ్చుంటారు, వర్షాలకు విజయవాడలో ఆయన వరదలకు డ్యూటీకి వెళ్ళారు. రాగానే అవి కూడా శాంక్షన్ ఇస్తానని చెప్పి వారు మాట ఇచ్చారు. రేపు ఎల్లుండో కూర్చుని అవి కూడా 93వ వార్డులో ఇంకా మిగిలిపోయిన అన్ని పనులు కూడా త్వరితగతిన పూర్తి చేస్తామని చెప్పి మీ ద్వారానే మాటిస్తాము. ఏపీలో అతిపెద్ద కర్మాగారం విశాఖ స్టీల్ ప్లాంట్ మూసివేత దిశగా అడుగులు పడుతున్నాయా అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. 6 నెలల కిందట బ్లాస్ట్ ఫర్నిస్ 1 సెట్ డౌన్ చేసిన స్టీల్ ప్లాంట్ అధికారులు ఇప్పుడు బ్లాస్ట్ ఫర్నిస్ 3ని కూడా మూసేశారు. రా మెటీరియల్ బొగ్గు అందుబాటులో లేక 3వ నెంబర్ బ్లాస్ట్ ఫర్నిస్ ను సెట్ డౌన్ చేశారు. సముద్ర మార్గం ద్వారా ఆస్ట్రేలియా నుండి బొగ్గుని దిగుమతి చేసుకునేందుకు 45 రోజుల సమయం పడుతుందని ఉక్కు అధికారులు చెప్తున్నారు. వేల కోట్ల అప్పుల్లో మునిగిపోయిన విశాఖ ఉక్కుకు రుణాలు ఇవ్వడానికి బ్యాంకర్లు ముందుకు రావడం లేదు. గత 5 ఏళ్లుగా కేంద్ర ప్రభుత్వం సహాయం చేయకపోవడంతో స్టీల్ ప్లాంట్ ఆర్థికంగా వెనక్కి వెళ్లిపోయింది. దీంతో కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించకపోవడంతో పాటు గత 3 నెలలుగా జీతాలు లేక కాంట్రాక్ట్ కార్మికులు వెలవెల్లాడుతున్నారు. తరచూ ఉత్పత్తిని నిలిపివేస్తూ ఆపరేషన్ చేయటం వల్ల భారీ యంత్రాలపై ఒత్తిడి పెరిగి ఉష్ణోగ్రతలలో వ్యత్యాసం వల్ల ఫర్నిచర్లకు వేల కోట్ల నష్టం వాటిల్లుతుందని కార్మిక సంఘ నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్లాంట్ పరిస్థితులపై కార్మికులు, ఉద్యోగులు, ప్రజా సంఘాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ప్లాంట్ ప్రైవేటీకరణ ప్రకటన తర్వాత నిరంతరం విధ్వంసకర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయని ప్రజలు ఆందోళన వెలుబుచ్చుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన జీవో నెంబర్ 115ను రద్దు చేసి తమ ఉద్యోగాలను రెగ్యులర్ చేయాలని కోరుతూ ఏపీ వీవీపీ కే కోటపాడు 50 పడకల ఆసుపత్రి స్టాఫ్ నర్సులు మాడుగుల ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ మూర్తికి వినతిపత్రం అందజేశారు. గత 15 సంవత్సరాలుగా పనిచేస్తున్న తమను రెగ్యులర్ చేయాలని వినతిపత్రంలో కోరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నో ఏళ్లుగా ప్రజలకు వైద్య సేవలు అందిస్తున్న తమను పక్కన పెట్టి జూనియర్లైన ఏఎన్ఎంలను రెగ్యులర్ చేయడం బాధాకరమని ఆవేదన వెలుబుచ్చారు. ఈ జీవో నెంబర్ ద్వారా భవిష్యత్తులో ఫార్మసీ చదువుకుంటున్న విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడతారని పేర్కొన్నారు. ప్రభుత్వం పునరాలోచించి జీవో 115ను రద్దు చేయడంతో పాటు కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సులను రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఎమ్మెల్యేలకు వినతి పత్రాలు సమర్పిస్తున్నామని తెలిపారు. సరే రెగ్యులర్ అవుతుంది కదా అనుకుంటే సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ రెగ్యులర్ అవ్వని చెప్పేసి అన్నారని ఏపీవీపీలో 2020లో మేము ఇలా వచ్చాము, కాలర్ బేసిక్లో వచ్చాము. ఇప్పటికీ కూడా మనకు రెగ్యులర్ చేయలేదు. రెగ్యులర్ నోటిఫికేషన్ కూడా 2010లో ఇచ్చారు. మళ్ళీ ఆ తర్వాత కూడా ఇంకెవరు ఎప్పుడు కూడా సరే రెగ్యులర్ చేస్తాం కదా అని చెప్పేసి అనుకుంటున్నాము, ఇప్పుడు చేయట్లేదు. ఇప్పుడు మళ్ళీ నోటిఫికేషన్ ఇవ్వకపోగా మళ్ళీ ఏఎన్ఎంస్కి 18 నెలల ట్రైనింగ్ ఇచ్చి మళ్ళీ వాళ్ళని స్టాఫ్ నర్సెస్గా ప్రమోట్ చేస్తూ మన సెప్టెంబర్ 4వ తారీఖున జీవో నెంబర్ 115 రిలీజ్ చేశారు. ఆ జీవో రిలీజ్ చేసి ఇలా ఏఎన్ఎంసీ స్టాఫ్ నర్స్గా ప్రమోట్ చేసి వాళ్ళకి రెగ్యులర్ ప్రాతిపదికన ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి నోటిఫికేషన్ ఇస్తామని చెప్పేసి అని చెప్తున్నారు. ఆ జీవో విడుదల చేసిన దగ్గర నుంచి కూడా ప్రతి హాస్పిటల్ నుంచి ప్రతి స్టాఫ్ నర్స్ కూడా మన నిరసన తెలియజేస్తున్నామంటే ఇవాళకప్పుడు 8వ రోజు నిరసన తెలియజేస్తున్నాము. దయచేసి గవర్నమెంట్ వారు ఈ ఒక్క విషయాన్ని ఒకసారి దృష్టించుకొని జీవో నెంబర్ 115 రద్దు చేయవలసిందిగా కోరుచున్నాం. ఎందుకంటే మా తరమే కాదండి, మన నెక్స్ట్ వాళ్ళు కూడా స్టూడెంట్స్ పిల్లలు ఇప్పుడు జేఎన్ఎం చేస్తున్నారు, బిఎస్ నర్సింగ్ చేస్తున్నారు, ఎంఎస్ నర్సింగ్ చేస్తున్నారు. వాళ్ళ లైఫ్లో ఏమవుతాయని ఒక్కసారిగా గవర్నమెంట్ వాళ్ళని ఒక్కసారి ఆలోచించమని చెప్తున్నాము. ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే మాకు ఇప్పటివరకు ఎంతమంది అయితే కాంట్రాక్ట్ బేసిక్లో చేస్తారో అందరినీ కూడా రెగ్యులర్ చేయమని కోరుకుంటున్నామండి. ఎందుకంటే మా కుటుంబాలన్నీ కూడా ఈ ఉద్యోగాల మీద ఆధారపడి ఉన్నాయండి. మేము వేరే చేసుకోవట్లేదు. ఓన్లీ మా చేస్తున్న హాస్పిటల్లో చేసే ఉద్యోగం తప్ప మాకు వేరే ఆధారం కూడా ఇంకా లేదండి. దయచేసి గవర్నమెంట్ వారిని ఈ 2 విషయాలు మేము కోరుతున్నామండి. జీవో నెంబర్ 115 రద్దు చేసి చేస్తున్న ప్రతి ఒక్క స్టాఫ్ నర్స్ కాంట్రాక్ట్ ఎవరైతే చేస్తామో అందరూ రెగ్యులర్ చేయాలని కోరుకుంటున్నామండి. ధన్యవాదాలు. ఈరోజు మేము ఇలాగా చౌడగూడ ఎమ్మెల్యే గారిని కూడా కలవడానికి వచ్చామండి. ఎమ్మెల్యే గారిని కలిసి మా వినతి పత్రం అందజేస్తాము. ఇలా మేము ఇలా ఇబ్బంది పడుతున్నాము, మా నిరసనకి మీరు కొంచెం మాకు సపోర్ట్ చేయమని చెప్పి ఎమ్మెల్యే గారు తెలిసాము. నిన్న కూడా నర్సీపట్నం వాళ్ళు, కోటవరట్ల, మాడుగుల, నక్కపల్లి, పిహెచ్ నుంచి అందరూ కూడా మన స్పీకర్ అయ్యన్ పక్కన గారికి కూడా నిన్న వెళ్ళి వినతి పత్రం అందించారండి. దయచేసి ప్రతి దగ్గర ఉన్న ప్రతి హాస్పిటల్ దగ్గర ఎమ్మెల్యేలకు కూడా మేము అందరం కూడా వెళ్ళి వినతి పత్రం అందజేస్తాం.
చేస్తున్నాము. అందుకని మేము నల్ల బ్యాచ్లు కూడా ధరించి మా నిరసన తెలియజేస్తున్నామండి. అలాగని చెప్పి మా ఉద్యోగాల నుంచి మేము తప్పకుండా మేము చేయట్లేదు. ఉద్యోగాలు చేస్తూనే మా నిరసన తెలియజేస్తున్నాం. ఎందుకంటే ప్రజలకు మేము ఎటువంటి ఇబ్బంది కూడా పెట్టకుండా మేము చేస్తున్నామండి. కానీ ఇలాంటి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించి దయచేసి గవర్నమెంట్ వారు దీనికోసం ఆలోచించి ఒక నిర్ణయం తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము. శ్రీశైలం శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవారిని శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి దర్శించుకున్నారు. దర్శనార్థం ఆలయ రాజగోపురం వద్దకు చేరుకున్న ఎమ్మెల్యేకి ఆలయ మర్యాదలను అనుసరించి ఆలయ అధికారులు అర్చకులు సాదర స్వాగతం పలికారు. అనంతరం శ్రీ స్వామి అమ్మవారి దర్శించుకొని మల్లికార్జున స్వామికి రుద్రాభిషేకం, అమ్మవారికి కుంకుమార్చన తదితర ప్రత్యేక పూజలు నిర్వహించుకున్నారు. అనంతరం అమ్మవారి ఆశీర్వచన మండపంలో శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డికి ఆలయ అర్చకులు వేద పండితులు వేదాశీర్వచనం చేయగా ఆలయ అధికారులు శ్రీ స్వామి అమ్మవారి తీర్థ ప్రసాదాలు, శేష వస్త్రాలు, శ్రీ స్వామి అమ్మవారి చిత్రపటాన్ని అందజేశారు. మంచిర్యాల జిల్లా లక్సెట్టిపేట మున్సిపాలిటీలోని ఓల్డ్ ఐకేపీ ఆఫీసులో స్వయం సేవా సంఘాలు ఏర్పాటు చేసిన ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ ను జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ప్రారంభించారు. అనంతరం మహిళా సంఘాలు అధికారులు కలెక్టర్ ను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా మహిళలు సామాజికంగా, ఆర్థికంగా తదితర అన్ని రంగాల్లో ముందుండాలనే లక్ష్యంతో మహిళా శక్తి పథకాన్ని ప్రవేశపెట్టి క్యాంటీన్స్, మిల్క్ పార్లర్స్, రైస్ మిల్స్ నిర్వహణ వంటి బాధ్యతలను అప్పచెప్పిందని తెలిపారు. ఇందుకు గాను స్వయం సహాయక గ్రూపుల ద్వారా లోన్స్ తీసుకొని వ్యాపార రంగంలో కూడా రాణించాలని సూచించారు. క్యాంటీన్లో మంచి క్వాలిటీ ఫుడ్ అందించి మెయింటైన్ చేస్తే కస్టమర్స్ ఆకర్షితులవుతారని, దీంతో వ్యాపారాభివృద్ధి జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి కిషన్, అడిషనల్ డిఆర్డీఓ వెంకటేశ్వర్లు, మండల స్పెషల్ ఆఫీసర్ స్వప్న, తహసీల్దార్ దిలీప్ కుమార్, ఎంపీడీఓ సరోజ తదితరులు పాల్గొన్నారు. ఈ మహిళా శక్తి కొత్తగా రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత మహిళా శక్తి ఒక కొత్త పథకం స్టార్ట్ చేశారు. సో ముందు మహాలక్ష్మి స్కీమ్ కింద ఫ్రీ బస్ ట్రావెల్, 500కి గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ వరకు ఉచిత విద్యుత్ అది స్టార్ట్ చేసిన తర్వాత ఎస్ఎస్జి గ్రూప్స్కి ఎట్లా స్ట్రెంథెన్ చేయాలి దానికి ఒక్కొక్క ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు. సో ఫస్ట్ అయితే వచ్చిన తర్వాత ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సంబంధించిన మ్యాక్సిమం ఐకేపీకి ఇచ్చేయండి. ఎక్కడ ఐకేపీ ఆ పరిస్థితిలో కొనుగోలు పరిస్థితిలో లేవు అక్కడే మాత్రం వేరే వాళ్ళకి ఇచ్చేయాలి, అట్లా ఇన్స్ట్రక్షన్స్ వచ్చింది. దాన్ని బట్టి మ్యాక్సిమం ఐకేపీకి మాత్రమే వస్తుంది. నెక్స్ట్ యూనిఫార్మ్ స్టిచింగ్ ఎస్ఎస్జి నుంచి చేయడం జరిగింది. ఐ థింక్ దానికి అమౌంట్ కూడా వచ్చినాయి. దానికి అమౌంట్ కూడా రాష్ట్ర ప్రభుత్వం పెంచారు. అది పెంచిన అమౌంట్ కూడా వస్తుంది కొంచెం టైంలో. దానికి క్యాలిక్యులేషన్స్ అన్నీ జరుగుతున్నాయి. సో అది కూడా చాలా ఫాస్ట్గా చేసేసి క్వాలిటీగా పని చేసేసి ఇచ్చారు. దానికి కూడా ఇప్పుడు ఏ స్కూల్లో విజిట్ చేస్తే పిల్లలు ఎస్ఎస్జి నుంచి చేసిన యూనిఫామ్స్ యూజ్ చేస్తున్నారు. సో ఇది కూడా ఒక మంచి కార్యక్రమం స్టార్ట్ అయింది. ఇప్పుడు మన జిల్లాలో ఎవరికి లిటరసీ లేవు వాళ్ళకి కూడా లిటరసీతో పాటు ఈ స్టిచింగ్ ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరుగుతున్నాయి. సో మీ ఇప్పుడు డిఆర్డీ వారు కూడా చెప్పారు, ఎస్హెచ్జి గ్రూప్లో ఎవరికి లిటరసీ లేవు, ఇలిటరేట్గా ఉన్నారు, అక్షరాస్యత లేవు, వాళ్ళు ఖచ్చితంగా యాప్లో చెప్తారు. డిఆర్డీ గారి నుంచి ఏపీఎం నుంచి మీకు వస్తుంది. ఉల్లాస్ యాప్లో రిజిస్టర్ చేయాల్సింది. దానికి కూడా మనము వాలంటీర్ నుంచి యాడ్ చేసేసి 2 ట్రైనింగ్ కూడా ఇప్పిస్తాము. అండ్ వాళ్ళు కొంచెం రాయాలి, వాళ్ళు లిటరేట్గా లర్నర్స్ అండ్ వాలంటీర్. సో అట్లా మనం యాడ్ చేసేసి ఎవరైనా ఎస్హెచ్జిలో ఉన్నారు, ఎస్హెచ్జిలో ఉన్న 100% మెంబర్స్ లిటరేట్గా ఉండాలి. ఇది మన నెక్స్ట్ టార్గెట్ ఉంటుంది. కోనసీమ జిల్లా మండపేట మండలం కేశవరం జడ్ మేడపాడు రైల్వే ఫ్లైఓవర్ నిర్మాణాలకు త్వరలో పనులు ప్రారంభమవుతాయని స్థానిక ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు తెలిపారు. రైల్వే అధికారులతో కలిసి ఆయా స్థలాలను ఆయన పరిశీలించారు. మండపేట మండలంలో 2 రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జిల నిర్మాణానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 100% కేంద్రం నిధులతో వీటిని నిర్మించనున్నారు. స్థల సేకరణ రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సి ఉంటుంది. దశాబ్దాలుగా ప్రజలు ఎదురు చూస్తున్న
కేశవరంతో పాటు జెడ్ మేడపాడులో ఆర్ఓబీలు నిర్మాణం కోసం ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు తీవ్ర కృషి చేశారు. ఆయన చొరవతో ఇప్పుడు వీటి నిర్మాణంపై కదలిక వచ్చింది. కేశవరం, జెడ్ మేడపాడుల్లో దక్షిణ మధ్య రైల్వే అధికారులు స్థల పరిశీలన చేశారు. ఎమ్మెల్యే వేగుళ్లతో పాటు ఆయా గ్రామ సర్పంచ్లు, రామచంద్రపురం ఆర్డీఓ సుధాసాగర్, మండపేట తహసీల్దార్ తేజేశ్వరరావులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వేగుళ్ల మాట్లాడుతూ ఎంపీలు పురంధేశ్వరి, హరీష్ మాధుర్ కృషితో ఆర్ఓబీలు మంజూరయ్యాయని తెలిపారు. అందరికీ నమస్కారం. ఈ రోజున కేశవరం రైల్వే గేట్ దగ్గర ఈ జామ్ అయిపోతుంది కాబట్టి దాని మీద ఆర్ఓబీ కట్టాలని చెప్పని రైల్వే డిపార్ట్మెంట్ నుంచి రైల్వే ఇంజనీర్సు, అలాగే మా రాజపురం ఆర్టీఓ గారు, మా మండపేట తహసీల్దార్ గారు, ఎలక్ట్రికల్లు, ఇరిగేషను, పంచాయతీరాజ్ మొత్తం అధికారులు అందరూ కూడా అధికార యంత్రాంగం అంతా రావడం జరిగింది. మరి వారు ఒక ప్లాన్ చూపించారు. దానికి చిన్న చిన్న సూచనలు కూడా మేము అందరం కూడా చెప్పడం జరిగింది. గ్రామానికి సంబంధించి అన్ని పార్టీల నాయకులు, గ్రామ పెద్దలు కూడా వారి యొక్క సూచనలు, సలహాలు చెప్పారు. దాని అన్నీ కూడా పరిగణలో తీసుకుని అతి తొందరలోనే ఒక స్కెచ్ వేసి దాని ప్రకారంగా మనకి కేశవరం గ్రామంలో ఆర్ఓబీని నిర్మాణం పూర్తవుద్ది. ఇది పూర్తిగా రైల్వే వారి యొక్క ఖర్చుతోటే మొత్తం అంతా కూడా నిర్మాణం జరగబోతూ ఉంది. ఈరోజు మన ఈ ఆర్ఓబి ప్రపోజల్ కోసం అండ్ ఆల్ లైన్ డిపార్ట్మెంట్, అలాగే రైల్వే అధికారులు, ఇంజనీర్స్తో సహా మన అక్కడ స్థానిక పెద్దలు, అలాగే గౌరవ ఎమ్మెల్యే గారి సంస్థలన్నీ చూడడం అయింది. ఇక్కడ స్థానికులు కూడాను ఉన్న అలైన్మెంట్కి వాళ్ళు ఒక టీ జంక్షన్, ఒక టీ టైప్ కావాలని, అలాగే ఇప్పుడు క్లోజ్ అవుతుంది కనుక వాళ్ళకి అది బరియల్ గ్రౌండ్కి వెళ్ళిపోవడానికి ఒక అండర్ పాసెస్ కూడా కావాలని ఉన్నారు. ఈ వివరాలన్నీ కూడాను మనం నోట్ చేసుకోవడం అయింది. రైల్వే వాళ్ళు కూడా చెప్పడం అయింది. నేను రైటింగ్ కూడా వాళ్ళకి సబ్మిట్ చేస్తాము.